అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. అనంతపురం జిల్లా కేంద్రంలోని పీటీసీ మైదానంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా ఎస్పీ జగదీష్, జిల్లాలోని ఉన్నతాధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగాసనాలు వేశారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం జరిగింది. ఇందులో విద్యార్థులు, అధికారులు, వివిధ వర్గాల వారు 5,000 మందికి పైగా పాల్గొన్నారు. 6,040 చోట్ల 10,87,000 మంది ఏకకాలంలో జిల్లాలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నట్టు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నెల రోజుల పాటు జిల్లాలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు దీనిని అలవాటు చేసుకోవాలన్నారు. మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఆరోగ్య శక్తి యోగా అన్నారు. దీనిని మనం కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేతులను నడుము వెనక ఉంచండి और श्वास भरते हुए सिर और गर्दन को पीछे की तरफ लेके जाइए. श्वास తీసుకుంటూ తెల వెనక తీసుకొని వెళ్ళండి. ఈ స్థితిలో కళ్ళు తెరిచే ఉండాలి. ఈ స్థితి में आंखें खुले रहे और इस अवस्था में తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదలుతూ చేతులను కిందకి తీసుకురండి. श्वास छोड़ते हुए हाथों को नीचे लेके आइए और विश्राम कीजिए और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. భద్రాసన్ నుంచి अब हम భద్రాసన్ का अभ्यास करेंगे. ఇప్పుడు భద్రాసన్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికైనా మోకాలు, యాంకిల్ మరియు హిప్ జాయింట్ నొప్పి, ఆర్థరైటిస్ ఉంటే జాగ్రత్తగా చేయాలి. किसी को भी टखनों में, घुटनों में दर्द है, हिप जॉइंट में दर्द है, सावधानी के साथ इसको घुमाएंगे. ఇప్పుడు విరుద్ధ దిశలో చేద్దాం. पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए और श्वास తీసుకుంటూ సాధారణ స్థితిలో రండి. విశ్రామం చేయండి. భుజ సమానంగా తీసుకురండి. दाएं पैर को, राइट लेग को राइट साइड घुमाइए. కుడి కాలు కుడి వైపు తిప్పండి. श्वास छोड़ते हुए धीरे धीरे राइट साइड झुकी. श्वास बदलतू మెల్లగా కుడి వైపు వంచండి. दाएं हाथ को दाएं पैर के पीछे रखें. కుడి చెయ్యి కుడి కాళ్ళు వెనక పెట్టండి. सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए. తల పైకి తిప్పండి. ఆకాశాన్ని చూడండి. ఈ స్థితి में कुछ देर बने रहिए. ఈ స్థితిలో కొంతసేపు ఉండండి. और धीरे धीरे श्वास भरते हुए ऊपर आइए. श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. గౌరవ ప్రధానమంత్రి గారి కార్యక్రమంతో పాటు సింక్రనైజ్ చేస్తూ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో నాతో పాటు జిల్లా గౌరవ ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వివిధ ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ జీవితంలో వివిధ రంగాల నుంచి ఈరోజు 5,037 మంది పాల్గొనడం జరిగింది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఇంతే కాకుండా 6,040 వెన్యూలో జిల్లా మొత్తం దాదాపు 10,87,000 మందిని కూడా మన ట్రైనర్స్ ట్రైన్ చేయడం జరిగింది. నెలసేపు జరిగిన ఈ యోగా మాసంలో, ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో మనకు సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగం, అలాగే పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా విజయవంతంగా అనంతపురం జిల్లాలో ఇది సంపూర్ణమైంది. ఈ రోజు దాకా మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ఒక అభ్యాసం చేసుకోమని ప్రజలందరికీ కోరుతూ, మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి. చిన్న పిల్లలు కావచ్చు, వయస్కులు ఉండొచ్చు, అందరూ కూడా చేయగలిగే ఒక మన భారత ప్రపంచాన్ని, భారత పరంపరాన్ని, మనకు సంస్కృతిని తెలియజేసే ఈ ఆసనాన్ని అందరూ చేయాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెక్స్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్కి ఏం చేయాలనేది కొన్ని ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. రోజు 15 నిమిషాలు స్కూల్లో చేయడమా, దీనికి రాబోయే రోజుల్లో ఆదేశాలు వస్తాయి.